లారీలలో ప్రయాణం నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం మనతో పాటు యాదయ్య గారు చేవెళ్ల ఎమ్మెల్యే ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యాదయ్య గారు నమస్కారం. 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 సో ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ఇది మీరే దాదాపు 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కాకపోవడానికి ప్రధాన కారణం ఎవరు? సార్ ఇది నేను కాదు, నాకంటే ముందు నుంచి కూడా ఈ రోడ్డు గురించి 2005లో హలో హలో చెప్పండి. 2005లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆలూరులో ఉపాధి హామీ పథకం ప్రారంభించడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, అప్పుడున్న మంత్రి సత్యనారాయణ గారు ఈ రోడ్డుకు ప్రపోజల్ పంపించారు. అది ఎన్జిటిలో కేసు ఉండడం వల్ల ఆగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నవంబర్ 5 తారీఖు 2011లో కూడా మళ్ళా లెటర్ ద్వారా రాసిండు. జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా రాసిండు. తర్వాత అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో వచ్చినాక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా రోడ్డు మంజూరు కావడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ ఎన్జిటిలో కేసేసారు. పర్యావరణ పరిరక్షకులు, పర్యావరణ ప్రేమికులు ఎన్జిటిలో కేసు చేయడం వల్ల ఆ రోడ్డు పనులు ఆగిపోయినాయి. లేకపోతే ఎప్పుడో రోడ్డు అయిపోతుండే. అది బీజాపూర్, హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్డు ఉన్నది. అది అందుకే ఇక్కడ ఎన్జిటిలో కేసు చేయడం వల్ల బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్ అయింది. మన్నెగూడ నుంచి అప్పర్ జంక్షన్ వరకు రోడ్ పెండింగ్ లో ఉంది. ఎన్జిటిలో కేసు ఉండడం వల్లనే పని ఆగిపోయింది. బట్ మేము వరుసగా 3 సార్లు మీరే శాసనసభ్యుడు కాబట్టి మీరే రెస్పాన్సిబుల్ అని అక్కడ ప్రజలు అంటారు. మీరు అక్కడ వెళ్ళినప్పుడు నేను ఏం జరిగింది, మీ మీద దాడికి ఎత్తిరించారని చెప్తున్నారు. నిన్న దాడికి ఎవరు ఎత్తిరించలేదండి. నేను పోయినప్పుడు అలా బాధలు ఉన్నప్పుడు అంటారు పబ్లిక్ అంటే రోడ్డు అది నిజంగా కూడా రోడ్డు కంజెషన్ ఉన్నది, రోడ్డు వర్కులు కాలేదు. 4-5 సార్లు యాక్సిడెంట్ అయినాయి. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బాధ అయినప్పుడు చనిపోయిన బాధలు మనం తెలియదు కాదు కదా, అవి అంటారు. కోపంలో ఉన్నప్పుడు అంటారు. సో కోపంలో మాత్రం అన్నారు అంతే తప్ప మీ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. నా మీద వ్యక్తిగతం ఎందుకంటే ఆర్ఎండ్బి రోడ్డు వేరు, నేషనల్ హైవే రోడ్ అది వేరు. నేషనల్ హైవే 163 రోడ్డు అది హైదరాబాద్ టు బీజాపూర్, ఆ బీజాపూర్ టు మన్నెగూడ వరకు అయింది. మన్నెగూడ నుంచి అప్పర్ జంక్షన్ వరకు కావాల్సిన రోడ్డు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చోటనే కాలేదు కాబట్టి. అవునండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఆర్ఎండ్బి రోడ్డు జాయిన్ చేపిస్తాం. ఆల్రెడీ నేషనల్ హైవేలో పోయినాక నేషనల్ హైవే చేయాలి కదా, దానికి మనం ఏం చేస్తాము? సో అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎంపీదంటారా? మీరు ఎవరు, ఎంపీదా, కేంద్ర ప్రభుత్వందా, బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా? కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ని యాక్సిడెంట్ అవుతున్నప్పుడు ఆ ఎన్జిటిలో కేసు ఉన్నప్పుడు మరి మాట్లాడాలి కదా సెంట్రల్ మంత్రులు, ఎంపీలు. మరి మేము ఢిల్లీ దాకా పోయేటట్టు లేదు కదా. ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మాట్లాడాలి కదా. సెంట్రల్ మంత్రి ఎవరు, కేంద్ర మంత్రి ఎవరున్నారో ప్రధానమంత్రి దగ్గరికి పోయి 1-2 సార్లు మా దగ్గర ఈ విధంగా అవుతున్నది, ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది, అనేక సందర్భాలు యాక్సిడెంట్ అయినాయి, అనేక మంది చనిపోయారు, దీనికి పరిష్కారం వెతకండి, చూడండి అని చెప్పాలి కదా. సో అంటే దాని రెస్పాన్సిబిలిటీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏంది? బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారులు ఉంది. మరి అప్పుడు దీని గురించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. ఓకే. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ బీజేపీది. బట్ ఇప్పుడు మరి గ్రీన్ ట్రిబ్యునల్లో కొట్లాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా ఈ విషయంలో. గ్రీన్ ఎన్జిటిలో కేసేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ చాలా సార్లు రోడ్డు మీద పర్యవేక్షణ చేసి ఎన్జిటిలతో అక్కడ ఉన్న నిపుణులతో అందరితో సంప్రదించి ఆ రోడ్డు గురించి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో మేము ఎన్జిటిల కేసు ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసినాం. మొన్న అక్టోబర్ 31 నాడు కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు తయారైపోయారు. స్టే కూడా వెకెట్ అయిపోయింది, పని స్టార్ట్ అయింది. అక్టోబర్ 31 నాడే పని కూడా స్టార్ట్ చేసాం, పని నడుస్తుంది.
సో అక్టోబర్ 31 అంటే 4 రోజుల క్రితమే అంతే. ఎస్, 4 రోజులు పని స్టార్ట్ అయింది. పని స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎన్జిటిలో కేసు విత్డ్రా అంటే మరి ఎన్జిటి ఒప్పుకుందా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక ఆడియో బయటకు వచ్చింది, చచ్చిన వాళ్ళు ఎవరు చేవేళ్ల వాళ్ళు కాదు అని చెప్పి మీరు అన్న ఆడియో గురించి బాగా. ఒకటి, మాకు ప్రసార సాధనాలు ఇంపార్టెంట్, మేము గౌరవిస్తాం. ప్రసార సాధనాలు, వార్తాపత్రికలు, సమాచారము, అట్టడుగుల సమాచారం వెలికితీసి ప్రజలకు యోగక్షేమాలు తెలిపేసి ప్రసార సాధనాలు, మీడియాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. నాకు ఆయన బ్రదర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్నా నువ్వు స్పందిస్తలేవు అన్నాడు. నేను స్పందించలేదు కానీ నా మంత్రులు ఎంబడి ఉన్నా, ఫస్ట్ నేనే ఉన్నా అని చెప్పిన తర్వాత నువ్వు ఇంకా పోవాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, అది చేయాలంటే నేనన్నా ఒక ఆయన కర్ణాటక ఆయన ఉన్నాడు, తాండూరు ఉన్నారు, మన వికారాబాద్ ఉన్నది, దారులు ఉన్నది, వాళ్ళ దగ్గరికి డెడ్ బాడీలు పోస్ట్ మార్టం చేసి పంపించడం 4-5 గంటల దాకా అక్కడే ఉన్నాను అని చెప్పిన. దానికి ఆయన వక్రీకరించి కర్ణాటక అని చెప్పేసి ఏదో రాసిండు. నేను చెప్పిన మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజానికి మంచి మార్గం అందించేది మీరు కాబట్టి సమాజంలో ఉన్న మానవుల మనోభావాలు దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీది. మేము మాట్లాడడం తప్పు, మాకేమైనా వ్యతిరేకం రాస్తారు బాగుంటుంది ప్రజల మీద, ఎవరైనా ప్రాణాలే కదా. ఓకే సో మీరు అట్లా అనలేదు? అన్నే అక్కడ వేరే చోటకు మీరు వెళ్లి పరామర్శించండి అంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు అంతే తప్ప చచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కారని. అంటే చేవేళ్ల నుంచి ఎవరు గాయపడ్డ వాళ్ళు ఎవరు లేరా చేవేళ్ల ప్రాంతంలో? చేవేళ్ల ఎవరు లేరు సార్. ఓకే, అంత మిగతా ప్రాంతం వాళ్లే ఉన్నారు. కానీ ఆయన కర్ణాటక ఆయన ఉన్నాడంట, గుల్బర్గా, మిగతా తాండూరు, దారులు, వికారాబాద్. ఓకే కానీ ఇప్పుడు ఏమంటారంటే ప్రజలు, ఇప్పుడు నిన్న మీరు కార్ దగ్గరకు వచ్చినప్పుడు అంతకుముందు 4 నెలల క్రితం కూడా ఒక యాక్సిడెంట్ అయింది కదా? అయిందండి, ఆలూరులో అయింది. యాక్సిడెంట్ అయింది. సో అయినప్పుడు ఇట్లా వరుసగా యాక్సిడెంట్ మీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేగా 2014 నుంచి మీరే గెలుస్తూ వస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తున్నారు. ఓసారి కాంగ్రెస్, ఓసారి బీఆర్ఎస్, 2 సార్లు బీఆర్ఎస్, అంతే కదా సార్? నేను ఆ రోడ్డు పిఆర్ రోడ్ అయితే నేను చేపిస్తా, నాకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మా గవర్నమెంట్ లకి తీసుకురావచ్చు. R&B రోడ్ అంటే కూడా తీసుకురావచ్చు. నేషనల్ హైవే రోడ్ పోయినాక మనం ఆ రోడ్డు మీద ఏం మంజూరు చేస్తాం? ఓకే, అంటే నేషనల్ హైవే కాబట్టి ఎమ్మెల్యేకు రెస్పాన్సిబిలిటీ తక్కువ అంటారు. ఎంపీ గారికి ఉంటుంది, ఎంపీ గారికి బాధ్యత ఉంటుంది. బట్ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ ను బ్లేమ్ చేస్తున్నారైనా. సార్ 8 ఏళ్లలో అసలు ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, కావాలని నేను దగ్గర నుండి చేపించినండి సార్. ల్యాండ్ అక్విజిషన్ నేను దగ్గర నుండి చేపించిన. బట్ మళ్ళీ అలైన్మెంట్ మార్చమని చాలా ఒత్తిళ్లు వచ్చాయి. చాలా మంది ఎక్కడ కూడా రాలేదు అలైన్మెంట్ మారడానికి. ఆల్రెడీ మన మొయినాబాద్ లో జేబీఐటీ నుంచి కనకమాడి గేట్ వరకు ఏదైతే బైపాస్ చేసారు, అదేవిధంగా చేవెళ్లలో మల్కాపూర్ నుంచి జామర్గిత వరకు బైపాస్ చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఒక బన్యాన్సీ వల్ల ఏదైతుందో అదే ఎన్జిటి కేసు ఉండడం వల్ల పని కాలేదు. ఓకే సో అంటే మీరు భూసేకరణ ఎప్పుడు ఏ ఇయర్ లో కంప్లీట్ చేయించారు? 5 ఏళ్ళు అయింది. ఎప్పుడండి? 5-6 ఏళ్ళు అయింది. 5-6 ఏళ్ళు అయింది. 5-6 ఏళ్ల నుంచి క్రితమే ఎన్జిటిలో కేసు వేసారా మరి? అంతకు ముందు నుంచే కేసు నడుస్తుంది. మరి దాన్ని ఫాస్ట్ గా డిస్పోజల్ అయ్యేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు? 5-6 ఏళ్ళ చాలా సార్లు మాట్లాడారు. మరి చాలా సార్లు మాట్లాడిన వినంది ఇప్పుడు మొన్న అక్టోబర్ 31 ఎట్లా విన్నారు? యాక్సిడెంట్లు అయితే ఆల్రెడీ 4 నెలల క్రితం అయిన యాక్సిడెంట్, వారానికి 2-3 యాక్సిడెంట్లు అయినాయి. అవన్నీ కూడా ఫోటోలు అవన్నీ కూడా చూపెట్టడం ద్వారా వాళ్ళు కూడా కొద్దిగా తగ్గారు. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పనులు స్పీడప్ అయినాయి, అంతకుముందు గవర్నమెంట్ లోనే బాగా స్పీడప్ ఉండేనా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే స్పీడప్ అయింది ఎన్జిటిలో. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళాలంటే అక్కడి నుంచే పోవాలి. 5 కాన్స్టిట్యున్సీలు: కొడంగల్, పరిగి, తాండూర్, వికారాబాద్, చేవెళ్ల.
చేవెళ్ళ ఇవి ఎక్కడ పోవాలన్నా కర్ణాటక కూడా వస్తాయి అత్తకెళ్ళి. కర్ణాటక మల్లికార్జున ఖర్గే పోవాలన్నా గుల్బర్గా బీదర్ అది ఇక్కడ నుంచే పోవాలి కదా, ఇక్కడికి వెళ్ళి పోవాలి. గుల్బర్గా బీదర్ కాదు కానీ గుల్బర్గా ఇక్కడికి వెళ్ళి పోవాలి. గుల్బర్గా పోవాలంటే ఇక్కడ నుంచే పోవాలి, బీజాపూర్ హైవే. ఇప్పుడు మరి సరే ఇప్పుడు అక్టోబర్ 31 అయిపోయింది, సెటిల్ అయింది అంటారు. ఎన్ని రోజుల్లో ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తారని మీరు హామీ ఇవ్వాలి? అగ్రిమెంట్ పీరియడ్ ఎస్తున్నదో అంత లోపల చేస్తామని చెప్పి. ఓకే, అగ్రిమెంట్ పీరియడ్ ఎంత? 1.5 year 2 years? 18 months అనుకుంటా. 18 months. సో ఇప్పటి నుంచి 2027 వరకు కంప్లీట్ అయిపోద్ది మొత్తం. అయిపోతుంది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా టోటల్ కంప్లీట్ టోటల్ గా అయిపోయింది. 1 year లోపల పూర్తి చేస్తా అంటున్నాడు ఆయన. మరి చెట్లను ఎట్లా చేస్తారు యాదవ్ గారు? చెట్ల పరిస్థితి కొన్ని ట్రీస్ పోతుందంటే కొన్ని ట్రీస్ రీలొకేట్ చేస్తారు. ఓకే, మనతో పాటు నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు, అంటే ఈ పర్యావరణం గురించి ఫైట్ చేస్తున్న వ్యక్తి. నరసింహారెడ్డి గారు చెప్పండి. సో యాదవ్ గారు ఉన్నారు. యాదవ్ గారు, మీరేమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటారా పర్యావరణవేత్తలకి? పర్యావరణవేత్తలకి మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటారా మనతో పాటు? తప్పకుండా సార్, తప్పకుండా. ఇప్పటికైనా మించింది లేదు. మీరు దయదలిచి ఈ ప్రమాదాలు జరగకుండా ఎన్జిటిలో కేసు వేసిందని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం. అంటే ఆయన ఏమంటారంటే రోడ్డు పెద్ద చేసినంత మాత్రాన యాక్సిడెంట్లు కావని ఏమన్నా ఉందా? 4 lane ఔటర్ రింగ్ రోడ్డు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి కదా అని అంటున్నారు వాళ్ళు. అవును సార్, ఔటర్ రింగ్ రోడ్ కాకుండా కూడా విమానాలు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి, ట్రైన్లు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఓకే, ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు, ఆయన